ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మేల్ నర్సింగ్ ఆఫీసర్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 3న రాత్రి 1 గంట ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్లో విధులు ముగించుకున్న తర్వాత వైద్య విద్యార్థినితో నిందితులు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనకు గురైన వైద్య విద్యార్థిని గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు బాధితురాలు ఈ విషయాన్ని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్తో పాటు తోటి జూడాల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో రిమ్స్ డైరెక్టర్ 7 సభ్యులతో కమిటీ వేశారు. విచారణ చేపట్టిన కమిటీ సభ్యులు జరిగిన సంఘటన వాస్తవమేనని నివేదిక ఇచ్చారు. నివేదికను జిల్లా కలెక్టర్ రాజర్షీష్ దృష్టికి రిమ్స్ అధికారులు తీసుకువెళ్లగా క్షేత్రస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. పూర్తి స్థాయి వివరాలు అందడంతో ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు ఇలాంటి ఘటనలు రిమ్స్లో తరచూ జరుగుతూ ఉండడంతో మెడికోలు ఇతర సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులు మెడికోలు వైద్యులపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓ మెడికోను తోటి విద్యార్థి ప్రేమ పేరిట వేధింపులకు గురి చేసి గాయపరిచాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ బాధితురాళ్లు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. అయితే ఇలాంటివి పునరావృతం కాకుండా పగడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని జూనియర్ వైద్యుల సంఘం నాయకులు వైద్య విద్యార్థినులు కోరుతున్నారు. ఇన్సిడెంట్ జరగా నాకు ఇమీడియట్ కంప్లైంట్ వస్తే ఇమీడియట్ ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టేశాను. ఎంక్వైరీ కమిటీ పెట్టేసి దాన్ని కలెక్టర్ గారికి నివేదించాను. సార్ కూడా క్షుణ్ణంగా దాని రిమార్క్స్తో సహా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాశారు. అదేవిధంగా అబ్బాయిని మీద కంప్లైంట్ ఇచ్చారు చూడవాళ్ళు ప్లస్ అమ్మాయి, ఆయన అరెస్ట్ అయ్యాడు. లీగల్ వాల్వేర్ అబ్సల్యూట్ మేము ఎంక్వైరీ కమిటీ పెట్టాము. చట్టంతో అంత పని చేసుకుంటుంది. నేను రిమ్స్ స్టాఫ్ కానీ ప్రజలు కోరుకుందంటే ఇటువంటి నేను ఇస్తుంటే నా దగ్గర తీసుకురండి, ఎటువంటి లోన్ అభద్రతకి లోన్ బావద్దు. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ నా తీసుకొస్తే ఆ పేరు కూడా గోప్యంగా ఇస్తాము. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు చట్టపరంగా చర్య తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం.